సాగు కోసం గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతన్నలకు రైతు భరోసా ఇస్తా ఉన్నది ఎప్పుడు జరిగింది అనంటే అది ఈ 59 నెలల పాలనలో కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఈరోజు ప్రతి గ్రామంలోనూ రైతన్నలకు చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఒక ఆర్బీకేలు, రైతన్నలకు ఈ క్రాప్, రైతన్నలకు ఉచిత పంటల బీమా, రైతన్నలకు సమయానికే సీజన్ ముగిసేలోగానే రైతన్న చేతిలో ఇన్పుట్ సబ్సిడీ, రైతన్నలకు ఈరోజు 0 వడ్డీకే పంట రుణాలు, పగటి పూటే 9 గంటలు నాణ్యమైన విద్యుత్తు రైతన్నకి ఇవాళ జరుగుతా ఉంది అనంటే మీరే గమనించండి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆర్బీకేల ద్వారా ఈరోజు ధాన్యం కొనుగోలు జరుగుతా ఉంది అనంటే ప్రతి రైతన్నకు ఎంఎస్పీయే కాదు, ఎంఎస్పీకి మించి జీఎల్టీ పేరుతో రైతన్నలకు ఈరోజు అందుతా ఉంది అనంటే ఈరోజు ఆక్వా రైతులకు కూడా ₹1.5కే ఈరోజు కరెంటుతో ఈరోజు అందుతా ఉంది అనంటే ఆయిల్ పామ్ రైతులకు ఈరోజు మెరుగైన రేటు వచ్చి తోడుగా ఉన్నారు అనంటే ఇవన్నీ కూడా జరిగింది ఈ 59 నెలల కాలంలోనే. గతంలో ఎప్పుడూ చూడని విధంగా జరిగింది మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను, మీ అందరినీ కూడా ఈరోజు ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఏ రోజైనా మీ బిడ్డ పాలనకు ముందు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి గవర్నమెంట్ ఇచ్చే డబ్బు లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా ఎక్కడైనా మీ అకౌంట్లోకి వస్తుంది, నేరుగా మీ చేతికే వస్తుంది అని అంటే మీలో ఎవరైనా నమ్మి ఉండేవాళ్ళ అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ 59 నెలల కాలంలో ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మరొకసారి చెప్తా ఉన్నాను, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉంది. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. ఇవి జరిగింది ఎప్పుడు అనంటే మీ బిడ్డ పాలనలోనే, ఈ 59 నెలల పాలనలోనే కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈ ఇచ్చే 2,70,000 కోట్ల రూపాయల డీబీటీలో ఏకంగా 75% పైచిలకు నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలకు, నా ఎస్టీలకు, నా బీసీలకు, నా మైనారిటీలకు ఏకంగా 75% పైచిలకు ఈరోజు వాళ్ళకు అందింది అనంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన 2,31,000 ఉద్యోగాలు, రాష్ట్రం మొత్తం ఏర్పడిన తర్వాత దశాబ్దాలుగా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు 4 లక్షలైతే ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ ఇచ్చినది మరో 2,31,000 ఉద్యోగాలు. ఈ 2,31,000 ఉద్యోగాలలో 80% పైచిలకు ఈరోజు నేను నా 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 అని పిలుచుకునే ఈరోజు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళే ఈరోజు కనిపిస్తా ఉన్నారు అనంటే సామాజిక న్యాయానికి ఇది అర్థం కాదా అని అడుగుతా ఉన్నా. ఈరోజు మంత్రి పదవుల్లో ఏకంగా 68% ఈరోజు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ ఆప్యాయంగా పిలుచుకునే ఈ పేద వర్గాలే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో 5 డిప్యూటీ సీఎంలు ఉంటే అందులో 4 డిప్యూటీ సీఎంలు నేను నా 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 అని పిలుచుకునే ఈ పేద వర్గాల వారే ఉన్నారు అనంటే ఇంతకన్నా సామాజిక న్యాయానికి నిదర్శనం అవసరమా అంటాను. మొట్టమొదటిసారిగా ఏకంగా చట్టం చేసి మరి 50% రిజర్వేషన్లు ఖచ్చితంగా ఈ వర్గాలకే వచ్చేట్టుగా కూడా చేసింది, జరిగింది కూడా ఈ మీ బిడ్డ కాలంలోనే, ఈ 59 నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. వీటి అన్నిటికీ మించి దేశంలోనే ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు మన అసెంబ్లీలో రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు ఉంటే
పార్లమెంటు స్థానాలు 25 పార్లమెంటు స్థానాలుంటే ఈ మొత్తంగా ఈ 200 స్థానాలకు గాను ఏకంగా 50% అంటే 100 స్థానాలు ఈరోజు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు ఈరోజు వైఎస్ఆర్సీపీ తరఫున ఈరోజు పోటీ చేస్తా ఉన్నారు అని అంటే సామాజిక న్యాయానికి ఇది అర్థం కాదా? ఇంతకన్నా సామాజిక న్యాయం ఇంత తోడుగా ఉన్న పరిస్థితులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. అణగారిన వర్గాలకు